హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సే సు. ఇప్పుడే బైకర్ మూవీ చూశాను. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, మన తెలుగు మూవీ కదా, పోస్టర్ బాగుంది, శర్వానంద్ అని మూవీకి వెళ్ళాను. ఎగ్జిక్యూషన్ అయితే యావరేజ్గా ఉంది, కానీ ఎఫర్ట్స్ జెన్యున్గా అనిపించాయి. న్యూ కాన్సెప్ట్, గుడ్ అటెంప్ట్, స్లో, ప్రెడిక్టబుల్ బట్ నో స్ట్రాంగ్ టు రివాచ్. ఇంకా కథ విషయానికి వస్తే సినిమా మోటో క్రాస్ రేసర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. అతని తండ్రి అతని గొప్ప రేసర్గా చేయాలని ప్రయత్నిస్తాడు, కానీ ఒక స్టేజ్లో హీరో స్పోర్ట్స్ని వదిలేయడం, ఫాదర్ సన్ మధ్య వచ్చే ఎమోషనల్ గ్యాప్, తిరిగి రీకనెక్ట్ అయ్యే జర్నీ, ఇదే మెయిన్ సినిమా కాన్సెప్ట్. ఇంకా హీరోయిన్ ట్రాక్తోనే మూవీ మలుపు తిరుగుతుంది అనేది అన్నెసెసరీ అనిపించింది నాకైతే. రొమాన్స్ ట్రాక్ అయితే దండం రా బాబు అనిపించింది. స్పోర్ట్స్ని చూద్దామా అంటే అది కూడా సరిగ్గా చూపించలేదు. ట్రాక్స్ కూడా బాగా తీయలేదు. ఏదైనా స్పోర్ట్స్ దానికి ట్రాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని కాస్త మిస్ అయ్యారు. ల్యాబ్స్ కూడా ఈ స్పోర్ట్స్ గురించి, బైకర్ స్పోర్ట్స్ గురించి 24 ల్యాబ్స్ చూపిస్తే సినిమా డ్రాగ్ అయిన ఫీల్ అయితే వస్తుంది. ఎమోషన్ డ్రామా అయితే అస్సలు ఎక్కలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ జెర్సీ అన్నీ చూసున్నాం ఇలాంటివి. దాన్ని కాస్త మనం ఓవర్కమ్ చేసేటట్టు ఉండాలి. ఈ ఎఫర్ట్స్ అయితే బాగానే పెట్టాడు ఈ శర్వానంద్. మళ్ళీ మనం రాజశేఖర్ గారైతే ఇంకా జీవించేశారని చెప్పచ్చు. ఆయన వరకు ఆయనైతే చాలా బాగా చేశారు. ఆయన కమ్బ్యాక్ మూవీ అని చెప్పచ్చు. కానీ ఆయనకేంటో ఆయన లక్కు కలిసి రావట్లేదో ఏంటో కానీ ఆయనకి ఇచ్చిన రోల్లో మాత్రం చాలా బాగా చేస్తున్నారు. ఆయనకి ఇంకా మంచి మంచి రోల్స్ రావాలని నేనైతే ఈ సినిమా ద్వారా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇంకా బ్రహ్మాజీ రోల్ కూడా మామూలు చేయలే. ఉన్నంతలో మన పాత బ్రహ్మాజీ, రాజశేఖర్ చాలా బాగుంది నిజంగా. కాకపోతే అది ఈయన డైరెక్టర్ గారు బాగా అటెంప్ట్ చేశారు, కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు మనకి. గుడ్ అటెంప్ట్ మూవీ, ఒక రేసింగ్ ట్రాక్ గురించి తెలుసుకున్నాం అనిపిస్తుంది, కానీ ఆ ఫ్రంట్ కట్లు, స్లో ఎలా చేయాలి మన అపోనెంట్ని ట్రాక్స్ మీద అనేటివి బాగున్నాయి, కానీ అంత ఎలివేషన్ ఎక్కువ అయిపోయింది. కానీ ప్రతి సీన్కి హీరోకి అంత ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే నాకు అనిపించలేదు. ఇంక ఏమంటే మావాడు తోపురాతొండం రాని మనం ఎంతసేపు చెప్తే అది కాదు కదా. మనవాడు తోపుతొండం అనేది మనం కనెక్ట్ అవుతేనే అది అవుతుంది. కానీ నేనైతే వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తున్నాను అంతే. ఇదైతే నా జెన్యూన్ ఒపీనియను. మూవీ చివరిలో మూవీ టీం అయితే వచ్చేసారు. అది మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రాజశేఖర్ గారిని అంత దగ్గరగా చూడటం ఇంకా థ్రిల్లింగ్గా ఉంది. నా మెమరబుల్ మూమెంట్ రాజశేఖర్ గారితో, ఈయన డైరెక్టర్ గారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సే సు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.